విశాఖ పెందుర్తిలో పలు శంకుస్థాపనలలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు సుజాతనగర్ ప్రాంతంలో టీచర్స్ లేఅవుట్, వెంకటాద్రి నగర్, హస్మినగర్వుడ కాలనీ ప్రాంతాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 2,72,00,000తో బీటీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చేరేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 97వ వార్డు జనసేన అధ్యక్షుడు గణపతి సోమశేఖర్, టీడీపీ నేతలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై పంచకర్ల, జై పంచకర్ల, జై పంచకర్ల. ఈరోజు 97వ వార్డు స్థానిక కార్పొరేటర్ వసంత శంకర్రావు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గతంలో నేను కానీ మా సోదరిమణి వసంత శంకర్రావులు కానీ ఇచ్చిన వాగ్దానం మేరకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చేస్తామన్న పనులన్నింటినీ కూడా చేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు 2,70,00,000 రూపాయలు శంకుస్థాపనలు, భూమి పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి 97వ వార్డు. ఇవి విలీన ప్రాంతాలు అవ్వటం వల్ల చాలా చోట్ల ఇంకా రోడ్లు రావాలా, రోడ్లు, డ్రైన్లు, కాలువలు మరమ్మతులు జరగాల, కొత్తవి రావాలా. దానిలో భాగంగానే మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని ఉదయం పూట పబ్లిక్లో నడుస్తూ వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ అవసరాలని కనుక్కుంటూ మా అధికారులతో ఎస్టిమేషన్స్ తయారు చేస్తూ నేను కార్పొరేటర్ గారు తిరుగుతూ ఉన్నాం. మీ ద్వారా స్థానికులందరికీ మాటిస్తూ ఉన్నాం. రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ల విషయంలో కానీ, ఈ కాలువల విషయంలో కానీ, కరెంటు విషయాల్లో కానీ ఎక్కడా కూడా మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాం. ఇది అభివృద్ధి చేసే ప్రభుత్వం. మీరు మమ్మల్ని ఎలా అయితే ఆశీర్వదించారో అలాగే 10 కాలాల పాటు మీ గుండెల్లో, మీ మనసులో ఉండే విధంగా, మీ మెప్పు పొందే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి నేను ప్రజలకు మాటిస్తూ మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఏ రాజకీయ నాయకుడికన్నా ఏదన్నా